ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ పంప్ సాగులో అధిక దిగుబడికి సూచనలు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ ప్రొఫెసర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలపాక శంకరారావు. రైతు సోదరులకి స్వాగతం. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో ఆయిల్ ఫామ్లో అధిక దిగుబడులకి ఎలాంటి సూచనలు ఉన్నాయి అనేది మనకి వివరించేందుకు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఐవిఎస్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి రెడ్డి గారు. నమస్కారం సార్. ఇప్పుడున్న పరిస్థితులలో మన జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఏ పొజిషన్లో ఉందండి? మన జిల్లాలో 1,00,000 ఎకరాల వరకు ఆయిల్ పాము సాగు అవుతూ ఉంది. అయితే ఇందులో కొన్ని లేత తోటలు, అదేవిధంగా కొన్ని మధ్యస్థంగా ఉన్న తోటలు, అంటే ఇప్పుడిప్పుడే కాపుకొస్తున్న తోటలు, కొన్ని ముదురు తోటలు కూడా ఉన్నాయి. సో ఈ 3 తోటల్లో కూడా ఈ సమయంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే రాబోయే కాలంలో ఆయిల్ పాములో మంచి దిగుబడులు సాధించవచ్చు. సార్, ఇప్పుడు మీరు 3 రకాల తోటలు ఉన్నాయన్నారు. మరి అన్నిట్లో సస్యరక్షణ యాజమాన్యం ఒకే విధంగా ఉంటుందా, తేడా ఉంటుందా? విడివిడిగా ఉంటుంది. ఏ తోటలో వాళ్ళు, అంటే లేత తోటల్లో కొన్ని రకాల యాజమాన్య చర్యలు పాటించాలి, ముదురు తోటల్లో కొన్ని రకాల యాజమాన్య చర్యలు పాటించాలి. ఓకే, ముందుగా మనం లేత తోటలు తీసుకుంటే ఈ సమయంలో ఎలాంటి చర్యలు పాటించాలి? ముఖ్యంగా లేత తోటలను ఇప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో అంతర పంటలు వేయాలి అనుకుంటే ఆకులు ఎంతవరకు విస్తరించి ఉన్నాయో అంతవరకు ఖాళీ వదిలి మిగతా స్థలంలో మాత్రమే అంతర పంటలు వేసుకోవాలి. అదే విధంగా లేత తోటల్లో గాని ముదురు తోటల్లో గాని ఎప్పుడు కూడా దుక్కి దున్నటం గాని పారతో పాదులు చేయటం గాని చేయకూడదు. లేత తోటల్లో ముఖ్యంగా నీటి యాజమాన్యం సక్రమంగా చేపట్టాలి. ఈ నీటి యాజమాన్యం ఏమైనా లోపం ఉన్నట్లయితే మనకి తోటలో ఉన్న మొవ్వు ఆకులు విచ్చుకోకుండా కనిపిస్తుంటాయి. దాన్ని బట్టి నీటి యాజమాన్యం లోపం ఉందని గమనించవచ్చును. తప్పనిసరిగా నీటి యాజమాన్యం లోపం లేకుండా వాతావరణ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు నేలంతా కూడా తేమగా ఉండేటట్లు తడులు పెట్టుకుంటూ ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో లేత తోటల్లో అక్కడక్కడ కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ కలుపు నివారణకు ముందు జాగ్రత్తగా వీలైనంత వరకు తోటలో లభ్యమయ్యే ఆకుల్ని చాఫ్ కట్టర్ తో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పాదుల్లో పరుచుకున్నట్లయితే కలుపు సమస్య మనం శాశ్వతంగా నివారించుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు నెమ్మదిగా 1-2 సంవత్సరాల్లో సేంద్రియ ఎరువుగా మారి మంచి లాభదాయకంగా ఉంటుంది. నీటి నిర్వహణ కూడా బాగా కుదురుతుంది. అదే మల్చింగ్ చేయలేకపోయినట్లయితే ఈ సమయంలో అవకాశం ఉన్న రైతులు మొక్క మీద పడకుండా పారాక్వాట్ అనే మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారణ చేసుకోవచ్చు. ఒకసారైనా ఈ పారాక్వాట్ కొట్టి తర్వాత మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ఆకులతో మల్చింగ్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం సార్. సార్, ఒక విషయం అండి, ఇంతకుముందు మీరు అన్నారు అంతర పంటల కోసం దుక్కి దున్నకూడదు, అలాగే నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి అనేసి. మరి దుక్కి దున్నకుండా అంతర పంటలు వేయాలంటే ఎలాంటి వెసులుబాటు ఉందంటారు? అంటే ముందుగా మనము ఈ లేత తోటల్లో, అంటే మొదటి 3 సంవత్సరాల వరకు వివిధ రకాల అంతర పంటలు, అంటే ముఖ్యంగా మనకి ఈ యొక్క పప్పు దినుసులు జాతికి చెందిన అన్ని రకాల అంతర పంటలు, అంటే మినుము గాని, పెసరు గాని, వేరుశెనగ గాని, ఇతర పంటలైనటువంటి మొక్కజొన్న గాని, లేదా ఉద్యానవన పంటలైనటువంటి కూరగాయలు గాని, లేదా ఇంకా అరటి లాంటి పంటలను కూడా అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఈ పంటలు సాగు చేసుకున్న తర్వాత కేవలం ఈ రోటావేటర్ తో పైన, అంటే ఆకులు విస్తరించినంత ప్రదేశం దున్నకుండా మిగతా ప్రాంతంలో దున్నుకోవచ్చు. ఓకే, అలాగే నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడండి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే విరివిగా వర్షాలు పడుతున్నాయి, బాగా నీటి సౌలభ్యం బాగా ఎక్కువైపోయింది. మరి ఎక్కువ నీరు వచ్చినా కూడా సమస్య ఉందంటారా? ఆయిల్ పామ్ లో ఎక్కువ నీరు అంటే జనరల్ గా మన పొలాల్లో నీరు నిల్వ ఉండకూడదు. ఎక్కడైనా తోటల్లో నీరు 1 లేదా 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్లయితే మధ్యలో అక్కడక్కడ మురుగునీటి కాలువలు తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్న నీరంతా కూడా ఆ మురుగునీటి కాలువల ద్వారా మన పొలం నుంచి బయటికి వెళ్తుంది. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్నట్లయితే ముఖ్యంగా ఆయిల్ పామ్ లో మనకి మొవ్వు కుళ్ళు తెగులు గాని, కాండం మొదలు కుళ్ళు తెగులు గాని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వర్షాలు పడుతున్న సమయంలో
నీరు నిల్వ అంటే తడిగా ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ రోజులు నీరు మన పొలంలో నిల్వ ఉన్నట్లయితే మాత్రం వెంటనే మురుగునీటి కాలువలు అక్కడక్కడ 1-2 తీసి నీటిని వెంటనే బయటికి పంపించాలి. ఈ సమయంలో అవకాశం ఉన్నట్లయితే చిన్న చెట్లకైతే ఒక 20 కిలోలు, పెద్ద లేదా ముదురు తోటలైతే ఒక 50 కిలోల వరకు పశువుల ఎరువు, ఆ పశువుల ఎరువులో ఒక 2 కిలోలు ట్రైకోడెర్మా విరిడి కలుపుకొని దాన్ని ప్రతి చెట్టుకు వేసుకున్నట్లయితే చక్కగా ఈ సమయంలో ట్రైకోడెర్మా విరిడి బాగా అభివృద్ధి చెంది రాబోయే కాలంలో మన తోటలో మొవ్వు కుళ్ళు గాని, కాండం కుళ్ళు గాని, మొదలు కుళ్ళు లాంటి తెగుళ్లు రాకుండా నివారించుకోవచ్చు. లేత తోటలు, ముదురు తోటలు అంటున్నారు. అంటే దీని కాలానుగుణంగా లేత తోట ఎన్ని సంవత్సరాలకు అంటాము, ముదురు తోటను ఎప్పుడు మనం లెక్కిస్తాము? అంటే మొదటి 3 సంవత్సరాలని మనం లేత తోటలుగా భావిస్తాము. 4వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు మధ్యస్థంగా, అంటే ఈ సమయంలో గెలల దిగుబడి స్థిరీకరణ జరుగుతుంది. అంటే మన తోట నుంచి ఎన్ని గెలలు వస్తాయి అనేది ఈ 4వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరంలో తెలిసిపోతుంది. ఇక 10వ సంవత్సరం నుంచి ఉన్న వాటిని ముదురు తోటలు అంటాం. 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాటిని ముదురు తోటలు అని పిలుస్తాం. మనకు ఉన్నటువంటి 1,00,000 ఎకరాలలో శాతం ఎంత లేత తోటలు, మధ్యస్థం తోటలు, ముదురు తోటలు? అంటే ఈ ఎక్కువగా 60% వరకు ముదురు తోటలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మన వాళ్ళు గత 2-3 సంవత్సరాల నుంచి ఈ లేత తోటలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 30 నుంచి 40% వరకు లేత తోటలు ఉండే అవకాశం ఉంది. మనకి ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో రైతులు బాగా ప్రోత్సహిస్తూ ఉంది. ఆయిల్ ఫామ్ సాగుకి రండి, ఆయిల్ ఫామ్ సాగుకి మీకు సబ్సిడీ కూడా ఎక్కువగా ఇస్తామనేసి. దీనివల్ల ఉభయ జిల్లాల్లో కూడాను ఎక్కువ మంది రైతులు దీనికి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పుడు తోటల యొక్క సంఖ్య పెరిగిందంటారా? పెరిగింది సార్, ఇంకా పెరుగుతుంది. ఈ మాసంలో కూడా చాలా మంది రైతు సోదరులు తోటలు వేస్తూ ఉన్నారు. ఒక ఎకరాకు దాదాపుగా 56,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇందులోనే మొక్కల్ని 200 రూపాయలు విలువ చేసే మొక్కని కేవలం 27 రూపాయలకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు. దీంతో పాటు మొదటి 4 సంవత్సరాలకు కావాల్సిన ఎరువులు, అంతర పంటలకి అయ్యే ఖర్చు, సూక్ష్మ నీటి పారుదల అంటే డ్రిప్ గాని, బిందు పరికరాలు గాని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తం 56,000 రూపాయల రూపంలో ఒక ఎకరాకు మన ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ చాలా మంది ఈ యొక్క ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ పామ్ వల్ల ప్రతి రైతుకు కూడా ఎకరాకు సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. అందువల్ల కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇంకొకటి, దీనికి కోతులు బెడద గాని ఏ ఇతర కీటకాల బెడద ఉండదు కాబట్టి ఎక్కువ మంది రైతు సోదరులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దాని వల్లనే మన ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం బాగా పెరుగుతూ ఉన్నది. ఆయిల్ పామ్ చెట్ల నుంచి ప్రతి చెట్టుకి ఒకే రకమైన దిగుబడి రాదు. మరి అలా దిగుబడిలో వేరియేషన్ ఉంటూ ఉంటుంది. అధికంగా దిగుబడి తీసుకోవాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు చేయడానికి కావాల్సిన ముఖ్యమైనవి 2. ఒకటి, నీటి యాజమాన్యం సరిగా చేపట్టాలి. రెండోది, ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేపట్టాలి. సో ఇక తోటలో ఏ సమయంలో కూడా పొడిగా ఉండకూడదు. అంటే నేల ఎప్పుడు కూడా తడిగానే ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఈ సమయంలో అయితే వర్షాలు పడుతున్నాయి, కానీ రాబోయే కాలంలో అంటే 1 నెల తర్వాత వర్షాలు తగ్గిపోయినాయి అనుకోండి, ఆ సమయంలో కూడా నీటి ఎద్దడి అనేది రాకుండా చూసుకోవాలి. 2, ఎరువుల విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా సేంద్రియ, రసాయన ఎరువులను తగిన మోతాదులో వేసుకోవాలి. ముఖ్యంగా సేంద్రియ ఎరువులు అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు పెద్ద తోటల్లో 100 కిలోల వరకు పశువుల ఎరువును ప్రతి చెట్టుకి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మధ్యస్థంగా ఉన్న చెట్లకైతే 50 కిలోలు, లేత తోటల్లో అయితే 20 కిలోల వరకు ప్రతి సంవత్సరము ఒక్కొక్క చెట్టుకు వేసుకోవాలి. ఇవి సేంద్రియ ఎరువు. ఇవి కాకుండా రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే పెద్ద చెట్టుకి ప్రతి చెట్టుకు కూడా 2.2 కిలోలు యూరియా, 3.75 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి చెట్టుకి సంవత్సరానికి వేసుకోవాలి. అయితే ఈ ఎరువుని 6 లేదా 8 భాగాలుగా విడగొట్టుకొని 6 నుంచి 8 దఫాలుగా వేసుకున్నట్లయితే దిగుబడులు బాగా వస్తాయి. ఈ ఎరువులతో పాటు ముఖ్యంగా ఆయిల్ పామ్ లో కావాల్సింది మెగ్నీషియం, బోరాన్ అనే 2 ఎరువులను కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. మెగ్నీషియం ప్రతి చెట్టుకి 1/2 కిలో, దీన్ని 1/4 కిలో చొప్పున 2 సార్లు వేసుకోవాలి. బోరాన్ ప్రతి చెట్టుకి 50 గ్రాముల చొప్పున 2 దఫాలుగా 100 గ్రాములు సంవత్సరానికి వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్ లో గెలల దిగుబడి అనేది బాగా వస్తుంది. అయితే చాలా మంది రైతు సోదరులు తోటల్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కాకుండా మిగతా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అలాంటి తోటల్లో
కాల్షియం సల్ఫర్ లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా ఈ సల్ఫర్ ఎరువుని ఒక 1/4 కిలో 250 గ్రాములు ప్రతి చెట్టుకి వేసుకున్నట్లయితే నూనె దిగుబడి పెరిగి చివరగా మనకి గెలల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాల్షియం లోపం వల్ల ఆకుల్లో అక్కడక్కడ ముఖ్యంగా మట్టలు మధ్యకి వంగటం గానీ విరగటం గానీ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ కాల్షియం ఉన్న ఎరువులు ఏదైనా లేదా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ రూపంలో మనకి ఎరువులు లభ్యమవుతున్నాయి. సో ఆ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఎరువుల్ని ప్రతి చెట్టుకి కూడా ఒక 1/2 కిలో వరకు వేసుకున్నట్లయితే సరిపోతుంది. రైతు సోదరులు చాలా సంవత్సరాల నుంచి కేవలం రసాయన ఎరువులే వేస్తున్నట్లయితే ఆ తోటల్లో నేల గట్టిపడిపోయి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. అదే విధంగా చౌడుదనం కూడా పెరిగి ఉంటుంది. సో అలాంటి తోటల్లో ఈ విధంగా విస్తారంగా వర్షాలు కురిసే సమయంలో ప్రతి చెట్టుకి ఒక 5 కిలోల చొప్పున జిప్సం అనే మందుని వేసుకున్నట్లయితే ఈ యొక్క చౌడుదనం తగ్గి నేల గుల్లబారి నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు అన్నారు 6 నుంచి 7 సమభాగాలుగా మనం ఈ రసాయనిక ఎరువులు వేసుకోవాలి అన్నారు. అది ఎప్పుడెప్పుడు వేసుకుంటే మంచిది? అంటే ఒక విడతకి మధ్యలో ఎంత సమయం ఉండాల్సి ఉంటుంది? 6 విడతలంటే ప్రతి 2 నెలలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. లేదా 8 విడతలు వేసుకునేటట్లయితే నెలన్నరకు ఒకసారి వేసుకున్నట్లయితే కూడా సరిపోతుంది. ఎందుకు అంటే ఆయిల్ పామ్ లో వేరు వ్యవస్థ పై భాగంలోనే ఉంటుంది. భూమి నుంచి 15 సెంటీమీటర్ల లోపలే ఉంటుంది. మనం ఒకేసారి ఎరువు పెద్ద మొత్తంలో వేసినట్లయితే మొక్క కొంచెం మాత్రమే తీసుకొని మిగతాదంతా నేల లోపల పొరలోకి వెళ్ళిపోవడం వల్ల మొక్కకు అందుబాటులో ఉండదు. అదే మనం చెప్పిన విధంగా 6 నుంచి 8 దఫాలుగా వేసుకున్నట్లయితే ప్రతిసారి కూడా మొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, ఎక్కువ వినియోగించుకుంటుంది, రసాయన ఎరువుల వినియోగత కూడా పెరుగుతుంది అన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి పంట దిగుబడికి వచ్చినప్పుడు మరి దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటే కానీ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేము. అలాంటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పండించిన పంటని క్వాలిటీగా తీసుకునే అవకాశం ఉంటుంది? ముందుగా గెలలు కత్తిరింపప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. సో ముందుగా గెలలు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే గెలలు కత్తిరించుకోవాలి. ఎందుకు అంటే చివరి వారం 10 రోజుల్లోనే గెలల్లో నూనె శాతం అనేది పెరుగుతుంది. తద్వారా చివరి వారంలోనే ప్రతి ఎకరాకు 1 టన్ను బరువు పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి రైతులు ఎప్పుడు కూడా చివరి వారం రోజులు అంటే పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే గెలలను కత్తిరించుకోవాలి. పచ్చి గెలలను ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు. గెలలు పక్వానికి వచ్చినాయా రాలేదా ఎలా తెలుసుకోవాలంటే 1-2 పళ్ళు తీసుకొని 2 వేళ్ల మధ్య పెట్టి నొక్కినప్పుడు మన చేతికి నూనె తగులుతూ ఉంటుంది. లేదా చెట్టు దగ్గర గమనిస్తే ఒక 5-6 పళ్ళు పైనుంచి కిందకి రాలి కనిపిస్తూ ఉంటాయి గెల నుంచి. అది మనం పూర్తిగా పక్వానికి వచ్చిందిగా భావించి గెలను కత్తిరించుకోవాలి. గెలను కట్ చేసేటప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు కాడ ఉండేటట్లు చూసుకోవాలి, అంతకు మించి ఉంచకూడదు. గెలను కత్తిరించిన 24 గంటల లోపు మనం ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినట్లయితే ఎక్కువ నూనె దిగుబడి పెరుగుతుంది. అదేవిధంగా బరువు కూడా బాగుండి మనకి మంచి లాభదాయకంగా ఉంటుంది. తను కష్టపడ్డ శ్రమకి ఫలితం దక్కాలి అంటే ముందు ట్రాన్స్పోర్టేషన్ అంతా ఏర్పాటు చేసుకుని అప్పుడే దిగుబడి తీసుకోవాలంటారు. అవును సార్. ముందుగా వెహికల్ అందుబాటులో పెట్టుకొని గెల్ల కోసిన వెంటనే 24 గంటల లోపు ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినట్లయితే గెల్ల బరువు తగ్గకుండా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం. కాయ పక్వానికి వచ్చింది, దిగుబడి తీసుకునే సమయం వచ్చింది, వాతావరణం అనుకూలించిందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి వాతావరణాలు తీసుకోవాల్సి ఉంటుంది దిగుబడి? వాతావరణం ఇక్కడ పెద్ద సమస్య ఏమి ఉండదండి. అంటే గెల్లలు తడిచినా కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి వాతావరణంతో సంబంధం లేకుండా మనం ముందుగా వెహికల్ అరేంజ్ చేసుకొని ఫ్యాక్టరీకి వీలైనంత త్వరగా తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. ఓకే అండి, చాలా చక్కగా ఆకాశవాణి ద్వారా మరి ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకి అధిక దిగుబడి తీసుకోవడానికి చక్కటి సూచనలు తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం. ధన్యవాదాలు. మీరింతవరకు ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి సూచనలు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ ప్రొఫెసర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక